అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుణింతముల గుర్తులు అనే దాని గురించి తెలుసుకుందామా. గుణింతముల గుర్తులు. ఈ గుణింతముల గుర్తులు అంటే ఏమిటి, గుణింత గుర్తులు ఎలా ఏర్పడినవి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఏంటి అంటే, మన నోటి వెంట వచ్చే ప్రతి ధ్వనికి కూడా మనం ఒక గుర్తు అనేది ఏర్పరచుకున్నాం. ప్రతి ధ్వని ఏదైతే వస్తుందో బయటికి, ఆ ధ్వనికి మనం ఒక రూపాన్ని ఇచ్చుకొని దానికి ఒక గుర్తు అనేది పెట్టుకొని దానికి పేరు అనేది పెట్టుకున్నాం. వాటిని ఏమంటామంటే వర్ణమాల లేదా అక్షరమాల అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనకి ఆ అనే ధ్వని వచ్చింది బయటికి, ఆ అనే రూపానికి ఈ విధంగా మనం ఏర్పరచుకున్నాం. దీన్ని ఆ అనే గుర్తు, ఆ అనే ధ్వనికి వచ్చిన గుర్తు. అలాగే ఆ అనే దానికి వచ్చిన ఆ ధ్వనికి వచ్చిన గుర్తు, ఈ అనే ధ్వనికి వచ్చిన గుర్తు. ఈ విధంగా ఆ నుంచి బండిరా వరకు కూడా మనం గుర్తులు అనేవి ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులే మనం ఏ విధంగా రాసుకున్నామో అక్షర రూపంలో రాసుకున్నాం. అక్షర రూపంలోని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మడిచి రాసుకున్నాం. దీన్నే మనం ఏమనుకున్నాము అంటే వర్ణమాల లేదా అక్షరమాల అని చెప్పేసి అంటారన్నమాట. వర్ణమాల లేదా అక్షరమాల అని చెప్పేసి అంటారు. ఇవి మనకి గుర్తులే. గుర్తులు అంటే మన నోటి వెంట వచ్చే ధ్వనికి ఏర్పరచుకున్న గుర్తులు. ఆ గుర్తులకు మనం పేర్లు పెట్టుకున్నాం. అదే విధంగా ఆ నుండి అహా వరకు ఉన్న అక్షరాలు, అచ్చులు. ఈ అచ్చులు కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాల మీద అంటే హల్లుల మీద చేరినప్పుడు గుర్తులుగా మారిపోతాయి. ఏంటమ్మా, ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలు కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాల మీద చేరినప్పుడు గుర్తులుగా మారుతాయి అన్నమాట. వాటిని ఏమంటారు అంటే గుణింతముల గుర్తులు అని చెప్పేసి అంటారు. ఆ విధంగా చేరడం వల్ల ఆ నుండి అహా వరకు ఉన్న అచ్చులు హల్లుల మీద చేరినప్పుడు అవి గుర్తులుగా మారి గుణింతాలుగా మారుతాయి అన్నమాట. గుణింత రూపం అనేది ఏర్పడుతుంది మనకి. అప్పుడు కా నుంచి బండిరా వరకు మనకి గుణింతాలు అనేవి ఏర్పడతాయి. ఆ నుండి అహా వరకు ఉన్న గుర్తులు అంటే అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీద చేరినప్పుడు మనకి గుణింతాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ విధంగా ఏర్పడటం వల్ల ఆ నుంచి అహా వరకు ఉన్న గుర్తులు ఏమంటాము అంటే గుణింతపు గుర్తులు అని చెప్పేసి అంటామట. ఏమంటామమ్మా, గుణింతపు గుర్తులు అని చెప్పేసి అంటాం. వేటిని, ఆ నుండి అహా వరకు ఉన్న అక్షరాల యొక్క గుర్తుల్ని. అంటే ఆకి ఒక గుర్తు ఉంటుంది, ఆకి ఒక గుర్తు, ఈకి ఒక గుర్తు, ఈకి ఒక గుర్తు. ఆ విధంగా అహా వరకు గుర్తులు అనేవి ఉన్నాయన్నమాట. ఆ గుర్తులకి మనం ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. ఆ అనే దానికి ఒక పేరు, ఆ అనే దానికి ఒక పేరు, ఈ అనే దానికి ఒక పేరు, ఈ అనే దానికి ఒక పేరు. ఈ విధంగా మనం అహా వరకు గుర్తులని పెట్టుకొని ఆ గుర్తులకి ఒక పేరు అనేది కూడా పెట్టుకున్నాం అన్నమాట. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు గుణింతాల గుర్తులు ఏంటో మనం అనేది చూద్దాం. హల్లు మీద చేరే అచ్చులు ఏంటమ్మా, అచ్చులు. ఈ అచ్చుల యొక్క గుర్తు, అయితే ఈ గుర్తుకు ఒక పేరు పెట్టుకున్నాం. గుర్తు యొక్క పేరు అంటే హల్లు మీద చేరే అచ్చు అంటే అచ్చులు. ఇవేమో అచ్చు యొక్క గుర్తు. ఆ గుర్తుకి మనం ఏ పేరు అయితే పెట్టుకున్నామో ఆ పేరు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి అల్లులు అనేవి ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు మనకి ఇవి వాడుక భాషలో లేవు కాబట్టి వీటిని గుణింత గుర్తుల్లో తీసివేయడం జరిగింది. అలాగే చాజాలు కూడా మనకి వాడుకలో లేవు కాబట్టి ఈ ఛాజాలు కూడా మనం గుణింతాల నుంచి తొలగించడం జరిగిందన్నమాట. అలాగే అక్ష సంయుక్తాక్షరం, కానీ మనం ఇది అక్ష గుణింతం అనేది ఉంటుంది.
చూడండి హల్లుల మీద చేరే అచ్చు. అచ్చులు ఏంటో చూద్దాం. ఫస్ట్ అచ్చులు మనం రాసుకుందాం. ఆ ఆ అనే అచ్చుకి దాని యొక్క గుర్తు ఏమిటి అంటే తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. దాన్ని ఏమంటారు? గుర్తు పేరు తలకట్టు. ఆ గుర్తు యొక్క పేరేంటమ్మా? తలకట్టు. ఆ అంటే ఆ అనే ధ్వని అక్షరానికి ఈ అచ్చుకి గుర్తు ఏంటి అంటే తలకట్టు. తలకట్టు గుర్తు పేరు తలకట్టు. తర్వాత ఆ అని దీర్ఘం తీసాం కాబట్టి ఇది దీర్ఘం. దీర్ఘం. ఆ అనే అచ్చుకి గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. దీర్ఘం. నెక్స్ట్ వచ్చే అచ్చు ఈ. ఈ అంటే ఈ అంటే గుడి. ఈ అంటే ఏంటమ్మా? గుడి. గుడి. తర్వాత వచ్చే అచ్చు ఈ. ఈ అని గుడి దీర్ఘం తీసాం చూసారా? ఈ అంటే గుడి దీర్ఘం. ఈ అంటే ఏంటమ్మా? గుడి దీర్ఘం. నెక్స్ట్ ఊ. ఊ. ఊ అంటే కొమ్ము. ఊ అంటే కొమ్ము. ఊ అనే అచ్చుకి గుర్తు ఏంటమ్మా? కొమ్ము. దీన్ని ఏమని పిలుస్తాము? కొమ్ము అని పిలుస్తాం. కొమ్ము. తర్వాత ఊ. ఊ అనే అచ్చుకి గుర్తు ఏంటి అంటే కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం. తర్వాత అరు. అరు. అరు అంటే దీనికి గుర్తు రుత్వం. రుత్వం. ఏంటమ్మా? రుత్వం. దీని పేరేంటమ్మా? రుత్వం. అలాగే అరు. అరు. అరు అంటే రుత్వ దీర్ఘం. దాని యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. రుత్వం దీర్ఘం. తర్వాత ఏ. ఏ అనే అక్షరానికి అచ్చుకి గుర్తు యత్వం. యత్వం. నెక్స్ట్ ఏ. ఏ అనే దానికి యత్వ దీర్ఘం. ఏత్వ దీర్ఘం. దాన్ని ఏత్వం అంటారు. ఏత్వం. ఇదేమో యత్వం, ఇదేమో ఏత్వం. ఐ. ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. ఐ ఐత్వం. తర్వాత ఓ అనే అచ్చుకి గుర్తు ఓత్వం. ఓ అనే అచ్చుకి గుర్తు ఏంటమ్మా? ఓత్వం. ఓత్వము. తర్వాత ఓ. ఓ అనే అచ్చుకి గుర్తు ఓత్వం. ఓత్వం. ఓత్వము.
ఔ. ఔ. ఔ అనే అచ్చుకి గుర్తు ఔత్వం. ఔత్వం. ఏంటమ్మా? ఔత్వం. ఔత్వము. అం అనే అచ్చుకి గుర్తు సున్నా. అలాగే అహ అనే అక్షరానికి గుర్తు విసర్గ. అంటే ఈ అం అహాలు అనేవి మనకి అచ్చులకి పలకబడతాయి, హల్లులతోనూ పలకబడతాయి. కాబట్టి మనం అమ్మహాలు అనేవి గుణిత గుర్తుల్లో రాయడం అనేది జరిగిందన్నమాట. అమ్మ అనే దానికి గుర్తు సున్నా, అహ అనే దానికి గుర్తు విసర్గ. విసర్గ అంటే 2 సున్నాలు. ఓకేనమ్మా? ఈ విధంగా గుణిత గుర్తులు అనేవి మనకి ఏర్పడినమాట. అంటే ఈ మన నోటి నుండి వచ్చే ధ్వని యొక్క గుర్తు ఏమనుకున్నాం మనం? వర్ణమాల లేదా అక్షరమాల అని చెప్పుకున్నాం. అదే విధంగా ఈ ఆ నుండి ఆహా వరకు ఉన్న అక్షరాలకు మళ్ళీ మనం గుర్తులు అనేవి ఏర్పడినాయి. ఆ గుర్తులు ఈ హల్లుల మీద చేరినప్పుడు, ఈ అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీద చేరినప్పుడు గుణింతాలు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని ఏమన్నాము అంటే, అందుకే గుణింతములే గుర్తులు అని చెప్పేసి అన్నమాట. వీటిని ఏమనుకున్నామమ్మా? గుణింతముల గుర్తులు అని చెప్పేసి అనుకున్నాం. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. ఇవి అచ్చులు, ఇవేమో అచ్చు యొక్క గుర్తు యొక్క పేరు. అవి ఏంటో చూద్దాం. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, అరు రుత్వం, అరు రుత్వ దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఈ విధంగా పలకాలమ్మా. వీటిని ఒత్తులు అచ్చుల యొక్క గుర్తులు మనం ఈ విధంగా పలకాలి. ఓకేనమ్మా? ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? గుణింతముల గుర్తులు అనేవి నేర్చుకోవడం జరిగింది కదమ్మా. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.